స్టార్ డైరెక్టర్ గా సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న వేళ ఆయన కూతురు కూడా ఇప్పుడు నటిగా సంచలనం సృష్టిస్తోంది. అవును, ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాత చెట్టు టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతూ ప్రశంసలు, అవార్డులు దక్కించుకుంటుంది. సుకుమార్ కూతురు సుకృతి వేణి ఓ పక్కన చదువుకుంటూనే సినీ పరిశ్రమలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాగా గాంధీ తాత చెట్టు సందేశాత్మకంగా తెరకెక్కిన ఆర్ట్ మూవీ ఇది. ఈ మూవీలో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర చేసింది. ఉత్తమ నటిగా సుకృతికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో అవార్డు అందుకుంది. అంతేకాకుండా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాటు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా సుకృతి అవార్డులు అందుకుంది. ఈ క్రమంలో సుకుమార్ నేషనల్ అయితే కూతురు ఇంటర్నేషనల్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సుకుమార్ కి సుకృత తండ్రికి తగ్గ కూతురు అంటున్నారు. గాంధీ తాత చెట్టు చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ సతీమణి బబిత సమర్పించారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మించారు. గాంధీ తాత చెట్టు జనవరి 24న థియేటర్స్ లో విడుదల కానుంది. చూస్తుంటే భవిష్యత్తులో సుకుమార్ కుమార్తె సుకృతి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సందేశాత్మక చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి నటించిన మొదటి సినిమా గాంధీ తాత చెట్టు రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి ఒక్క సినిమాకి ఇన్ని అవార్డులు సాధించిన ఈ సినిమా మామూలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక సుకృతి వేణి ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఇలా నటన, దర్శకత్వం నేర్చుకుంటూనే ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.